లేదండి. మొన్న సర్పంచ్ ఎలక్షన్‌లో గూడా ఇంతకుముందు కంటే బ్రహ్మాండంగా సర్పంచ్‌లు గెలవడం జరిగింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్‌లో గూడా మా కౌన్సిలర్‌లు గెలిసిండ్రండి. బీజేపీ రాష్ట్రంలో బలంగానే ఉంది. కార్యకర్తలు బాగా గట్టిగా పనిచేస్తున్నారు. మా నాయకులు గూడా బాగా పనిచేస్తున్నారు. లేదని అన్న వాళ్ళకు కొన్ని మా రిజల్ట్ చూసి తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్‌కి సంబంధించి బండి సంజయ్ గారు మాత్రం పార్టీకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు. కంపేర్డ్ టు మిగతా నాయకులు అని చెప్పేసి గూడా అంటే మాట్లాడినటువంటి పరిస్థితి. అట్లా ఏం లేదండి. రాష్ట్రంలో ఉన్న బీజేపీ అందరూ వాళ్ళ శాయశక్తులతో వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. అటు సైడ్ ఏందంటే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అంతకుముందు ఆయన బాగా పనిచేస్తున్నాడు కాబట్టి అటు కొంచెం రిజల్ట్ ఎక్కువొచ్చింది. అట్లా ఏం లేదు. అందరూ మంచిగా బాగా పనిచేస్తున్నారు. అటువైపు నుంచి చూసుకుంటే హైకమాండ్ నుంచి అంటే ఇక్కడ లోకల్‌లో ఇప్పుడు నిధులు ఇవ్వడం లేదు బీజేపీ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇటువైపు నుంచి చూస్తే మీ వర్షన్ నుంచి చూస్తే లేదు నిధులిస్తున్నారు వాడుకోవడం తెలియట్లేదు అని అంటున్నారు. ఈ రెండిటి మధ్యన కూడా తెలంగాణ ప్రజలు నష్టపోతా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకని? నిధులు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోడ్లు కావచ్చు, సడక్ యోజన కావచ్చు, ఇంత ముందు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు వైకుంఠ ధామాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చినవే. ఇప్పుడు సర్పంచులు కూడా వీళ్ళు ఎందుకంటే టర్మ్ అయిపోయింది. ఇంచుమించు 1.5 year దాకా సర్పంచుల టర్మ్ అయిపోయినా సర్పంచుల ఎలక్షన్లు పెట్టకపోతే కేంద్రం నుంచి నిధులు రావది. అది అందరికి తెలిసిన విషయమే. వీళ్ళు ఇక్కడ ఎలక్షన్ పెడితేనే కదా ఇప్పుడు నిధులు వచ్చేది. అందుకే ఇప్పుడు హడావిడిగా కౌన్సిలర్లే కావచ్చు, తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా ఎలక్షన్స్ పెడితేనే వాళ్ళకు గ్రామాలకు వచ్చే నిధులు కేంద్రం నుంచి వస్తాయి.